రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో హైదరాబాద్ వాతావరణ శాఖ 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోనూ రాబోయే 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ 2 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది. గత కొద్ది రోజుల నుంచి నిప్పులు కక్కుతున్న బానుడి ప్రతాపంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలను 39 డిగ్రీల లోపే టెంపరేచర్లు నమోదయ్యాయి. కాగా ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలోని 12 జిల్లాలకు వాతావరణ శాఖ 2 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది. జూలై నెలలో లానినా ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం పసిఫిక్లో ఎల్నినో పరిస్థితులు పోయాయని తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు యాక్టివ్గానే ఉన్నా దేశంలో వాటి విస్తరణ నెమ్మదించడంతో వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయని చెప్పింది. వారం పాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు మళ్లీ ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయని, అందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. దీంతో సెంట్రల్ ఇండియాను దాటి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, ములుగు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి. 13.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో అతి భారీ వర్షం పడింది. నల్గొండ జిల్లా గుడాపూర్లో 4.8, నారాయణపేట జిల్లా కోస్గిలో 4.5, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 4.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 3.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షం కురిసింది.